ఇక స్పీకర్ నోటీసులపై దానం స్పందించారు. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ అందుతోంది. స్పీకర్ నోటీసులపై దానం నాగేందర్ స్పందించారు. స్పీకర్ విచారణకి వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పలేదంటున్నారు. స్పీకర్ నోటీసులకి తమ అడ్వకేట్ వివరణ ఇచ్చారని తెలిపారు దానం నాగేందర్. ఒకవేళ స్పీకర్ రమ్మంటే విచారణకు వెళ్తా అంటున్నారు ఆయన. అడ్వకేట్ లేఖ తర్వాత స్పీకర్ నుంచి మళ్లీ జవాబు రాలేదని తెలిపారు దానం నాగేందర్. అటు బీఆర్ఎస్ పార్టీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తనని సస్పెండ్ చేయలేదన్నారు. బీఆర్ఎస్ యాక్షన్ కి తన రియాక్షన్ ఉంటుందని, ఎన్నికలకు తాను భయపడబోనన్నారు దానం నాగేందర్. స్పీకర్ గారు ఇచ్చిన దానికి మా అడ్వకేట్ ద్వారా మనం రిప్లై పంపించడం జరిగింది. మళ్ళీ నాకు స్పీకర్ నుంచి ఇంకా పిలిపేం రాలేదు. వచ్చినప్పుడు నేను నా అడ్వకేట్ వెళ్ళి మేము ఇస్తాం తప్పకుండా. అదేవిధంగా మేము ఇచ్చినటువంటి రిప్లై ఇప్పటిదాకా మాకు వచ్చిన దానికి మేము రిప్లై జవాబు ఇచ్చాము ఒకటి. కానీ ప్రత్యేకంగా మమ్మల్ని మరి ప్రెసిడెంట్ గమ్మని ఎక్కడ స్పీకర్ గారు ఇప్పటిదాకా చెప్పలేదు. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు నన్ను సస్పెండ్ చేయలేదు కాబట్టి సస్పెండ్ చేసి ఉంటే వేరే రకం ఉండేది, దానికి రేపు జవాబు వేరే చెప్పేది. కాబట్టి వాళ్ళు ఏ రకంగా జస్టిఫై చేసుకుంటారో దాన్ని బట్టి నా యొక్క రిప్లై ఉంటుంది. రేపు స్పీకర్ గారి దగ్గరికి పోయే విషయాన్ని నేను సబ్జుడిస్ అవుతుంది కాబట్టి అందుకే నేను ఎన్ని క్వశ్చన్ వేసా చెప్తలేను. రేపు స్పీకర్ గారిని కలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కంటెంట్స్ ఏమున్నాయో దానికి రిప్లై ఇచ్చి నేను మళ్ళీ చెప్తాను.